ఆంధ్రప్రదేశ్‌లోని అతిపెద్ద జాతర మన ఏలూరు గంగన్నమ్మ జాతర. దాదాపు 3 నెలల పైనే జరుగుతుంది ఈ జాతర. సో, ఈ జాతర యొక్క చరిత్ర, అమ్మవారి యొక్క చరిత్ర తెలుసుకుందాం. స్వామివారు కొంచెం ఎలా మొదలైందండి ఈ అమ్మవారి చరిత్ర? ఈ అమ్మవారి యొక్క జీవిత చరిత్ర తరతరాల నాటిది కూడా. అంటే దాదాపు 200-300 సంవత్సరాలు పైబడిన జాతరే ఈ అమ్మవారి జాతర. కానీ ఇది ఏంటంటే అమ్మవారి జాతర అనేది మనం కొత్తగా పెట్టుకున్నది కాదు, మనం చేసేదే కాదు. హేళాపూర్ని పరిపాలించిన రాజులు చాణక్యులే ఈ జాతర చేసేవారు. అప్పట్లో ఏలూరు భారీ వర్షాలు రావటం కానీ, పెను తుఫాన్లు రావటం కానీ, కొట్టుకుపోవటం కానీ, జనసాంద్రత బాగా నలిగిపోయి కలరా, మసూచి వ్యాధులు, అంటువ్యాధులు రావటం ప్రబలిలేదంట బాగా. ఆ ప్రబలినప్పుడు అమ్మవారు సంకల్పం వచ్చి స్వప్నంలో కనపడి అమ్మవారి యొక్క జాతర ఏ విధంగా జరిపితే ఇలాంటి ప్రబలకోకుండా ఉంటాయి అనేది చాళుక్యులకి పరిపాలించే రాజుగారికి చెప్పింది. ఏ విధంగా అంటే అమ్మవారిని కొలుసుకొని అమ్మవారిని ఘటం అంటే కడవ, అంటే మంచినీళ్ళు కొండ కడవ, దాంట్లో కళ్ళు కానీ మజ్జిగ కానీ పోసి ఊరు నగర సంచారం చేస్తారు. సద్ది నైవేద్యం ముందు రాత్రి అన్నం వండి, అన్నం, ఉల్లిపాయ, సలవ ఇవన్నీ కూడా సైంటిఫిక్ అనే. అప్పుడు అవి తీసుకొని అమ్మవారిని ఆవాహన చేసి దేవాలయంలో ఉన్న అమ్మవారిని నడివీధిలోకి తీసుకొస్తారు. ఇప్పుడు పడవటిది గంగానమ్మ అంటే ఎవరికైనా చిన్న కానించి పెద్ద వరకు అందరికీ తెలుసు. ఆ అమ్మవారినే తీసుకొచ్చి శనగపప్పు బజార్లో నడివీధి 4 రోడ్లు సెంటర్ అండి. ఆ వీధిలో అమ్మవారిని కూర్చోబెట్టి చలువ పందిర్లు అంటే తాటాకు పందిర్లు, ఆ పందిరి కాక ఎలుకలోలతో అమ్మవారు చెంచులతో మనకి తాటాకు పందిరి దీనికి ఎంత అని అమ్మవారిని ఎంత కొలతతో వేస్తారండి. వేసి ఆలస్తవాసంతో వాళ్ళు తరతరాల నుంచి వచ్చారు మనకి. ఇవాళ మనం కొత్తగా ఎవరిని పెట్టాల. వాళ్ళ ముత్తాతల కానించి ఆ చలువ పందిర్లు వేయటం, ఆ మేళ్ళ కట్టడం, పేడతో అలగటం. అలాగే విశేషకరం ఏంటంటే దేవాలయాలన్నీ కూడా గుడ్డతోనో చీపురుతోనో శుభ్రాలు చేస్తారు. ఈ అమ్మవారి మేడల మట్టికి వేపాకుతోనే ఊడవాలి, వేపాకుతోనే శుభ్రం చేయాలి. ఆవు పేడతోనే అలికి బియ్య పిండితో ముగ్గులు పెడతాం. ఆది మహాలక్ష్మి కుడి వైపున, వినుకొండ అంకమ్మ వైపు, గంగానమ్మకి ఎడమ వైపున ఉంటుంది.